మరి ఈ ఏలినాటి శని ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నిసార్లు వస్తుంది? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది? మనకు ఈ ఏలినాటి శని ప్రభావం ఏదైతే ఉందో 3 సార్లు వస్తుందని చెప్పొచ్చు. ఓకే. ప్రతి ఒక్క మనిషికి తాను జన్మించినప్పటి నుండి 3 సార్లు వస్తుందని చెప్పొచ్చు. ప్రతి 30 సంవత్సరాలకు ఒక ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఓకే. 30 సంవత్సరాల వరకు ఒకసారి వచ్చిపోతుంది. 30 నుంచి 60 సంవత్సరాల వరకు ఒకసారి వచ్చి వెళ్తుంది. తర్వాత 60 నుంచి 90 సంవత్సరాల వరకు ఒకసారి వచ్చి వెళ్తుంది. ఇంకా దాని తర్వాత ఉంటే ఓకే మళ్ళీ 30 సంవత్సరాలకు. కానీ దాంట్లోనే ఆయన 30 సంవత్సరాలలో ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రభావాన్ని ఆయన చూపిస్తాడు. మొట్టమొదటి 30 సంవత్సరాలలో ఏదైతే ఉందో వారికి ఆరోగ్యపరంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందాలు ఏర్పడతాయి అని చెప్పొచ్చు. తర్వాత 30 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వచ్చేటటువంటి ఏలినాటి శని ప్రభావం సమయంలో ఏదైతే ఉందో కుటుంబ కలహాలు, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, అలాగే ఆర్థికపరమైనటువంటి డబ్బు సమస్యలు, అలాగే భూ వివాదాలు, ఇలాంటి అన్నల తమ్ముల మధ్య గొడవలు ఇవన్నీ కూడా ఏర్పడతాయని చెప్పొచ్చు. ఆఖరి 30వ సంవత్సరాలు ఏదైతే ఉందో 60 నుంచి 90 సంవత్సరాల మధ్య వచ్చేటటువంటి ఏలినాటి శని ఏదైతే ఉందో అది మృత్యువుకి కూడా దారి తీస్తుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఆయన ప్రతి 30 సంవత్సరాలకు ఒక ఏలినాటి శని ప్రభావం వాటి వల్ల మానవులకు ఎంతో కొంత ఇబ్బంది కలుగుతూనే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఇది ఏలినాటి శని ప్రభావం అంట. తర్వాత శని మహర్దశ ఉంటుంది. శని మహర్దశ వచ్చేసి 19 సంవత్సరాలు ఉంటుంది. అది వచ్చేసి మానవుడికి 108 సంవత్సరాలకు 108 సంవత్సరాలలో ఒకేసారి వస్తుంది. ఒక్కసారి శని మహర్దశ వచ్చిందంటే మళ్ళీ వచ్చేది లేదు అని ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారి శని మహర్దశ వస్తుందని చెప్పొచ్చు. అది 19 సంవత్సరాలు ఉంటుంది. వస్తే 19 సంవత్సరాలు ఒక్కసారి శని మహర్దశ వస్తే 19 సంవత్సరాలు ఉంటుంది. అందులో తనకు మంచి కూడా జరుగుతుంది, చెడు కూడా జరుగుతుంది, ఎదుగుతాడు, అలాగే తరుగుతాడు. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఆయనకు చూయించి వెళ్తాడని చెప్పొచ్చు. ప్రతి ఒక్క కష్టాన్ని ఇష్టాన్ని తాను భరించే విధంగా తనని చేసి వెళ్తాడని చెప్పొచ్చు. మరి అర్ధాష్టమ శని అంటాం కదా స్వామి, మరి అర్ధాష్టమ శని ప్రభావం ఎలా? అర్ధాష్టమ అష్టమ ఇవి 2 శని ప్రభావాలు కూడా కొద్దిగా తక్కువగా. ఆయన ఏదైతే ఇప్పుడు మనం 7.5 సంవత్సరాలు అని చెప్పామో ఆయన మందగతుడు, అంటే నిదానంగా వెళ్తాడు కాబట్టి 7.5 సంవత్సరాలు. ఆయన నిదానంగా నడుస్తూ ఉంటాడు కాబట్టి 19 సంవత్సరాలు మహర్దశ. అలాగే ఈ అర్ధాష్టమ అష్టమ శని కూడా అష్టమ శని ప్రభావాలు కూడా అలాగే ఉంటాయి. అర్ధాష్టమ అష్టమ శని ప్రభావాల సమయంలో అత్యధికంగా ఒక శత్రుభయం ఏర్పడేదేమో అష్టమ శని ప్రభావం సమయంలో శత్రుభయం ఏర్పడుతుంది. అర్ధాష్టమ శని ప్రభావం సమయంలో ఆర్థికంగా ఆరోగ్యంగా ఇబ్బందులు పెడతాడు, కుటుంబ కలహాలు వస్తాయని చెప్పడం జరుగుతుంది. అందుకనే ఈ అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని ఈ 3 సమయాలలో కూడా మానవుడు ఆ శనిని ఎంత ప్రార్థిస్తే అంత మంచిది. ఆ శనిని కాకుంటే శనేశ్వరుడు ఈయన శనేశ్వరుడు కాదు, చరుడు అంటే నిదానంగా నడిచేవాడు, చరం అంటే నడవడం, నిదానంగా శనేశ్చరః నిదానంగా నడుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ శనేశ్వరుణ్ణి నిదానంగా ఆయన ప్రభావాన్ని మనం తగ్గించుకోవాలి అని అంటే 2 ముఖ్యమైన పనులు చేయాలి. ఒకటి శివారాధన ముఖ్యం. త్రయోదశి నాడు శివారాధన చాలా విశేషమని మనం చెప్పుకున్నాం. కాబట్టి శివారాధన ముఖ్యం. శివుడికి అభిషేకం, శివుడికి పంచామృతములతో అభిషేకం, లేదా ఆ స్వామివారికి శనేశ్వరుడికి తిలతైలాభిషేకం. ఇది మొట్టమొదటి. రెండవది ఏదైతే ఉందో శనేశ్వరుడికి ఏదైతే మనము పూజ భక్తి శ్రద్ధలతో జపము అలాగే ప్రదక్షిణ అని చెప్తున్నామో వాటితో పాటు శనేశ్వరుడితో పాటు హనుమంతుని పూజించడం కూడా ఆ శని దోషం తగ్గుతుందని చెప్తాం. కాబట్టి హనుమంతుల వారిని కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడము, లేదా హనుమంతుని యొక్క మన్యు సూక్త పారాయణం చేసుకోవడం, సుందరకాండ పారాయణం చేసుకోవడం, 41 రోజు పాటు దీక్షగా ఆ యొక్క హనుమంతుని దేవాలయానికి వెళ్ళి రావడం. ఈ విధంగా మనకు ఏలినాటి శని ప్రభావంలో ఇవన్నీ చేసుకుంటే విశేష ఫలితాలు, అనగా శని దోషము కొద్దిగా తగ్గి మనకు మంచి లాభాలు ఏర్పడతాయని చెప్పొచ్చు. శని దోషాలు ఉన్నవారు మరి ప్రత్యేకంగా శని త్రయోదశి రోజు శనీశ్వరుడిని ఏ విధంగా పూజించుకోవాలి? శనీశ్వరుడి దగ్గరికి నవగ్రహాలు ఉంటే నవగ్రహాలు, లేదా ప్రత్యేకంగా శనేశ్వర స్వామి ఉంటే శనేశ్వర స్వామి. కొన్ని చోట్ల స్వయంభువుగా ఉన్నటువంటి శనేశ్వరులు ఉన్నారు, కొన్ని చోట్ల 7.5
ఎత్తుగల శనేశ్వరుడు విగ్రహాలు కూడా ఉన్నాయి. అలాంటి శనేశ్వరుడి దగ్గరికి వెళ్ళినా కానీ సరే ప్రత్యేకంగా మొట్టమొదట శనివారము, శని త్రయోదశి, శని హోరలో ఆ స్వామివారిని అభిషేకించడం చాలా విశేషం. కాబట్టి ఆ శని హోర వచ్చేసి మొట్టమొదట శనివారం రోజు 2 గంటల సమయంలో ఉంటుందమ్మా. అంటే ప్రాతకాలం సూర్యోదయం అవ్వగానే 2 గంటల పాటు ఆ యొక్క శని హోర ఉంటుంది. ఆ శని హోరలో ఏం చేయాలంటే నవగ్రహాలలో శనీశ్వరుడి వద్దకు వెళ్ళి ఆయనను తైలముతో, నువ్వుల నూనెతో అభిషేకించాలి. తర్వాత ఆ స్వామివారికి నీలమైనటువంటి పూలు, అంటే నీలము రంగుతో ఉన్నటువంటి పూలు, అందులో శంకు పూలు కావచ్చు, జిల్లేడి పూలు కావచ్చు, నీలం యొక్క తెల్ల జిల్లేడి కాకుండా నీలం యొక్క జిల్లేడి పూలు ఉంటాయి కదమ్మా, ఆ జిల్లేడి పూలు కావచ్చు. అలాగే నీలం రంగు పూలను అన్నిటిని కూడా ఆ స్వామివారికి సమర్పించవచ్చు. తర్వాత నల్లని వస్త్రము సమర్పించాలి. తర్వాత వాటితో పాటు నల్ల నువ్వులతో స్వామిని అర్చించాలి. 108 నామాలు ఆ స్వామివారికి తెలిస్తే ఆ నామాలు చదవచ్చు. లేదంటే ఆ 108 సార్లు ఆ స్వామివారి నామం ఓం శం శనేశ్వరాయ నమః అనుకుంటూ 108 సార్లు ఆ స్వామివారికి ఆ యొక్క నువ్వులను సమర్పించాలి. ఆ తర్వాత ఆ స్వామివారికి మనకు తోచినటువంటి నైవేద్యం ఏదైతే కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ, అలాగే వాటితో పాటు బెల్లము లేదా నువ్వులతో చేసినటువంటి లడ్డూలు కానీ, నువ్వులతో చేసినటువంటి ఏ పదార్థమైనా ఆ స్వామివారికి నైవేద్యంగా పెట్టొచ్చు. అలా ఆ నైవేద్యం జరిపించి హారతి ఇచ్చిన తర్వాత ప్రదక్షిణలు 19 ప్రదక్షిణలు చేయాలమ్మ. స్వామివారికి 7, 9, 11 కాకుండా 19 ప్రదక్షిణలు స్వామివారికి. ఎందుకంటే ఆ శనేశ్వరుని మహర్దశ కాలం ఏదైతే ఉందో 19 సంవత్సరాల పాటు. కాబట్టి ఆ 19 ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయ పట్టుకొని 19 ప్రదక్షిణలు చేయాలి. 19 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ కొబ్బరికాయను అక్కడ కొట్టేసి తర్వాత ఆ స్వామివారికి మనము తైలాభిషేకం చేసింటాం కదమ్మా, ఆ తైలాన్ని ఒక వేలుతో తీసుకొని తలకు కానీ శరీరానికి కానీ పెట్టుకొని మనము అక్కడ నుంచి ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వచ్చేసేయాలమ్మ. ఈ విధంగా ఆ శని త్రయోదశి రోజు చేసుకుంటే విశేష ఫలితం లభిస్తుందని చెప్పొచ్చమ్మా. శని దోషాలు తగ్గుతాయి. అలాగే ఆ శనేశ్వరుని అనుగ్రహము, ఆ శనేశ్వరుని యొక్క చల్లని చూపు మన పైన ఉంటుందని చెప్పొచ్చు. మరి శనీశ్వరుడి పూజ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం ఇంటికే వెళ్ళాలా, లేకపోతే ఎక్కడికైనా అంటే ఆఫీస్ కానీ లేదా వేరే వాళ్ళ ఇంటికి కానీ ఎలా వెళ్ళొచ్చు అంటారా? లేదమ్మా, శనేశ్వరుని ఆరాధన చేసినా కానీ ఏ దేవాలయంలో ఏ దేవతామూర్తులనైనా ఏ భగవంతుడైనా దర్శనం చేసుకున్నా కానీ ఖచ్చితంగా వారి ఇంటికి వెళ్ళాలమ్మా. వేరే ఏ పనికి డైరెక్ట్గా వెళ్ళకూడదు. ఖచ్చితంగా వారి ఇంటికి వెళ్ళినాకే వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ నవగ్రహాల దగ్గర శని త్రయోదశి రోజు శనేశ్వరుని ఆరాధన చేసుకున్న తర్వాత మనం చెప్పుకున్నాం కదమ్మా, ఏంటి ఆ రోజు శని దోషాలు తగ్గడానికి కొద్దిగా ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవచ్చని. కాబట్టి పక్కనే ఉంటే ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు, లేదా శివారాధన కూడా చేయొచ్చు అని చెప్పుకున్నాం. కాబట్టి శివుణ్ణి, ఆ పరమేశ్వరుని కూడా దర్శించుకోవచ్చు. కాబట్టి వారిని దర్శించుకొని అక్కడి నుండి వారు నేరుగా వారి ఇంటికి వెళ్తే శుభ పరిణామాలు కలుగుతాయని చెప్పొచ్చు.